RTI Live News. Ask for right. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీఐ లైవ్ న్యూస్. సంత్ ఘాట్గే బాబా 69వ వర్ధంతి వేడుకలను హైదరాబాద్ నల్లకుంట శతాబ్ది భవనంలో 20/12/2025 శనివారం ఘాట్గే బాబా దళిత్ సేవా సంఘం అధ్యక్షులు కీర్తిశేషులు డాక్టర్ స్వామి అల్వాల అపరిచిత్ గారి కూతురు రాజ్ కుమారి అల్లుడు సెబాస్టియన్ ఆధ్వర్యంలో డాక్టర్ రాజసర్ ముఖ్య అతిథిగా హాజరై సత్ ఘాట్గే బాబా విగ్రహానికి పులమాల వేసి ఘన నివాళులర్పించారు. వర్ధంతి కార్యక్రమంలో శివసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆంధ్రపు సుదర్శన్, ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు బర్లపాటి జయరాం, తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి రాష్ట్ర అధ్యక్షులు గోపి రజక, రాష్ట్ర అధికార ప్రతినిధి ముత్యాల నరసింగరావు, రాష్ట్ర యూత్ ప్రధాన కార్యదర్శి బేగంపేట నరసింహులు, ఎం నరసింగరావు, ఎంఆర్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి బడుగుల బాలకృష్ణ, సీనియర్ నాయకులు రంగుల వేణు, జిల్లా నాయకులు కుట్ర సంపత్ తదితరులు పాల్గొన్నారు. శతాబ్ది భవన్ లో ఈ రోజు 69వ వర్ధంతి కార్యక్రమం సంత్ ఘాట్గే బాబా మహనీయుడి వర్ధంతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరి రాజ్ కుమార్ మేడం ఆధ్వర్యంలో ఈ వర్ధంతి కార్యక్రమానికి విచ్చేసినటువంటి భద్రత మహారాజులందరికీ పేరు పేరున ఉద్యమ వందనాలు తెలియజేసుకుంటూ, మరి సంత్ ఘాట్గే బాబా ఈరోజు దేశవ్యాప్తంగా ఆయన వర్ధంతిని జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి మరి ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఆ మహనీయుడి యొక్క నివాళులు అర్పించిన ప్రతి ఒక్కరికి మరి ఈ సందర్భంగా సంత్ ఘాట్గే బాబా ఎంత గొప్పవాడో ఆనాడు అంబేద్కర్ తన గురువుగా ప్రకటించుకొని, మరి నా గురువు అంబేద్కర్ సంత్ ఘాట్గే బాబా అని చెప్పినటువంటి అంబేద్కర్ గారు మరి ఆయన ఎంత మహనీయుడో మనం దాన్ని బట్టి అర్థమవుతుంది. 143 స్కూల్స్ కట్టి, మరి అనేకమైనటువంటి ఆశ్రమాలు, అనేకమైనటువంటి వైద్యశాలలు కట్టి ఆయన ఈరోజు అమరావతిలో, మహారాష్ట్ర అమరావతిలో ఆయన పేరు మీద ఒక యూనివర్సిటీ కూడా ఏర్పాటు చేసినటువంటి మహారాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. అంతేకాకుండా ఆయన భారతరత్న అనే అవార్డు ఇచ్చి మరి గౌరవించాలి కేంద్ర ప్రభుత్వం. మరి ఈరోజు జయంతి రోజు ఆయన జయంతి రోజు ప్రభుత్వం మరి అధికారికంగా చేయాలని, మరి ఆ రోజు సెలవు దినంగా ప్రకటించాలని, భారతరత్న ఇవ్వాలని, మరి పార్లమెంటుకు ఆయన పేరు పెట్టాలని చెప్పి ఈ సందర్భంగా తెలుసుకుంటున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్యులు మరి ఈ విషయాన్ని గమనించి, ఆయన చేసినటువంటి సేవల్ని గమనించి మరి తప్పకుండా ఈ తెలంగాణలో కూడా ఒక భవనానికి, మరి ప్రజాభవన్ ఎట్లయితే మన పూలే గారి పేరు పెట్టారో అదేవిధంగా ఒక ఈయన పేరు కూడా ఎక్కడో ఒక దగ్గర పెట్టి గౌరవించాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, మీ గోపి రజక, రాష్ట్ర అధ్యక్షుడు, తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి.